నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 4వ అదనపు జిల్లా జడ్జి రంగారెడ్డి జిల్లా కోర్టు కె జయరాం రెడ్డి గారు, అలాగే న్యాయవాది ఎస్ తులసిరామ్ గారు. వారిచి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటి? అందరికీ నమస్కారం. మనకు హిందూ వివాహ చట్టం అనేది 1955లో వచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్. ఇది రాకముందు మన దగ్గర ఈ వివాహ సంబంధమైన ఇష్యూలు పరిష్కరించడానికి ఎటువంటి కోడిఫైడ్ లా అనేది లేదు. అది వచ్చినప్పుడు 1955లో ఇది ఎనాక్ట్మెంట్ చేసినప్పటి నుంచి మనకు వివాహ సంబంధించిన ఇష్యూలు పరిష్కరించడానికి దాంట్లో నియమ నిబంధనలు అనేటివి రూపొందించినారు. మన దగ్గర లౌకిక రాజ్యం అనేది భారతదేశం. ఇక్కడ ఎన్నో రకాలమైన కులాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళ సంప్రదాయాల ప్రకారము పెళ్లి చేసుకుంటారు. మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది హిందూ మతంలో పెళ్లి చేసుకునేందుకు ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఫాలో అవుతారో దానికి సంబంధించిన నియమ నిబంధనలు అనేటివి హిందూ మ్యారేజ్ యాక్ట్లో రూపొందించడం జరిగింది. మరి హిందూ మతానికి వచ్చినటువంటి పెళ్లి విషయానికి వచ్చినట్లయితే మా దంపతులకు మగవారికి 21 ఇయర్స్ కంప్లీట్ కావాలి, ఆడవారికి 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. మరి దాంట్లో కొన్ని సెరమనీస్ ఫాలో అవుతాం. మనము అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడము, వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోవడం లాంటివి, సప్తపది 7 అడుగులు వేయడం లాంటివి మనము హిందూ సాంప్రదాయంలో ఫాలో అవుతున్నాము. మరి ఇటువంటి కొన్ని హక్కులను కూడా కల్పించింది హిందూ మ్యారేజ్ యాక్ట్లో భార్యాభర్తలకు. మరి ఇటువంటి చట్టం వచ్చినప్పటి నుండి ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్గా ఇది భావించడం జరుగుతుంది. కనుక అంతకుముందు మాత్రం ఇటువంటి కోడిఫైడ్ లా లేకుండే ఇది ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్గా మనం భావిస్తాము. లాయర్ గారు, అలాగే ఈ చట్టం ద్వారా దంపతులకి ఎలాంటి రక్షణ లభిస్తుంది? ఈ చట్టం ద్వారా సార్ చెప్పినట్టుగా ఇది ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ అండి. ఈ చట్టం ద్వారా ఎస్పెషల్లీ మహిళలకి చాలా ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కాకపోయినా వాళ్ళు వివిధ రకాలుగా కోర్టుకు ఆశ్రయించవచ్చు. సపోజ్ హస్బెండ్ వెళ్ళిపోయాడు, ఆయన రమ్మని చెప్పచ్చు. వదిలిపెట్టేశాడు, మెయింటెనెన్స్ అడగచ్చు. కుదరలేదు, డైవర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇట్లా చాలా మహిళలకు మాత్రం చాలా ప్రొటెక్షన్ వస్తుందండి. ప్రొటెక్షన్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ కోర్ట్. ఓకే, కాబట్టి ఇది ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్. ఇది ఎస్పెషల్లీ హిందువులకి, మహిళలకి ఒక వెపన్ లాంటిదండి. ఓకే, కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి సంజీవ్ రెడ్డి గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఓకే. అమెరికాలో అమ్మాయినే చేసుకున్నాడమ్మా. ఆ అమ్మాయి ఎమ్మటే వెళ్ళిపోయింది. అక్కడే డైవర్స్ ఇచ్చేసిందమ్మా అమ్మాయి. ఇక్కడ అక్కడ ఇచ్చిన డైవర్స్ ఇక్కడ సరిపోతా, లేకపోతే పెళ్లి మాత్రం ఇక్కడ అయిందమ్మా పెళ్లి. ఓకే. ఆ అమ్మాయి ఇండియనేనండి? ఇండియానేనమ్మా. అమ్మాయి కూడా అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటా ఉంది. ఓకే. అందుకని మనకి ఇక్కడ మళ్ళా అక్కడ వచ్చేసి డైవర్స్ ఇక్కడ కోర్టులో వాటిని చెల్లిద్దా లేకపోతే ఏమన్నా చెయ్యాలా? ఓకే. పెళ్లి ఏ పద్ధతిలో చేశారండి? మా హిందూ ఇక్కడేనండి, గుంటూరులోనే పెళ్లి. ఓకే. ఇప్పుడు అమెరికాలో విడాకులు అయ్యాయి, అంతే కదండి? అవునండి, అవును. ఓకే, జడ్జి గారు. మన దగ్గర హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు అప్లై చేసుకోవడానికి 4 గ్రౌండ్స్ ఉన్నాయి. పెళ్లి ఎక్కడ అయిందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. దంపతులు ఎక్కడ చివరిసారిగా నివసించినారో అక్కడ డైవర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, వైఫ్ గిట రెస్పాండెంట్ అయినట్టుంటే రెస్పాండెంట్ అక్కడ ఆమె నివసించిన ప్లేస్లో విడాకులకు అప్లై చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి మీరు ఫారెన్ లా ప్రకారము అక్కడ డైవర్స్ తీసుకుంటున్నారన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇక్కడ పెళ్లి అయినప్పుడు మాత్రమే, ఇక్కడ డైవర్స్ తీసుకున్నప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మనకు దగ్గర సిపిసిలో ప్రావిజన్ ఉంది. ఫారెన్ జడ్జిమెంట్లు ఎక్కడ ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయి అనేది దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరు చివరిసారిగా ఎక్కడ వాళ్ళు కాపురం చేసినారు అన్నది చూసుకొని దాని ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. చివరిసారి అంటే అక్కడే వాళ్ళు అమెరికాలోనే ఉండాలండి. అయితే అమ్మాయికి అబ్బాయికి సంబంధం లేదు. ఓకే. సో అమెరికాలోనే ఉన్నారు కానీ అక్కడే విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నా తీసుకోవాలని ఆయన డౌట్ అనమాట. అవునండి, అవునవును. పెళ్లి మాత్రం ఇక్కడే జరిగింది. లాయర్ గారు ఏమంటారు మీరు?
మీరు ఇప్పుడు ఇక్కడ పెళ్లి జరిగింది కాబట్టి డైవర్స్ ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ వేసుకొని అమెరికాలో వచ్చిన డైవర్స్ కాపీని ఇక్కడ ఒక కరాబరేటివ్ ఎవిడెన్స్ గా పెట్టండి. కరాబరేటివ్ ఎవిడెన్స్ గా ఒక ఎవిడెన్స్ గా పెట్టి అక్కడ అయిపోయిందని చెప్పి ఇక్కడ మీరు డైవర్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి ఇక్కడే రద్దు చేయాలి. ఓకే జడ్జి గారు, అయితే అక్కడ అమెరికాలో తీసుకున్న విడాకులు చెల్లవంటారా? మన దగ్గర ఫారిన్ జడ్జిమెంట్లు సంబంధించిన అప్లికేబుల్ అవుతాయా కాలేదా అనేది ఆల్రెడీ విధి విధానాలని రూపొందించినారు. ఈ హిందూ వివాహ చట్టానికి వచ్చినట్లయితే మాత్రము మన దగ్గర చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఎక్కడ విడాకులు తీసుకోవాలి. వాళ్ళు పెళ్ళైన దగ్గర తీసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు వాళ్ళు చివరిసారిగా కాపురం చేసిన దగ్గర తీసుకోవచ్చు. వైఫ్ ఎక్కడ ఉంటే వైఫ్ నివసించిన ప్లేస్ లో కూడా విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చట్ట ప్రకారము. చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మ్యూచువల్ గా ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే 13B కింద మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. లక్ష్మణ్ గారు వరంగల్ నుంచి. చెప్పండి. ట్రైబల్ అయితే మా అబ్బాయి ఇక్కడ చెన్నైలో జాబ్ చేసుకుంటూ డైవర్స్ అప్లై చేసిండు. డైవర్స్ అప్లై చేస్తే ఆమె ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయి ఓకే డైవర్స్ అప్లై చేస్తే మేము ఎస్టీ ట్రైబల్ కాబట్టి ట్రైబల్ కు హిందూ వివాహ చట్టం వర్తించదని అది నా అమెరికేబుల్ అని పిటిషన్ క్యాన్సిల్ చేసిండు జడ్జి గారు. అది చట్టంలో మాత్రము ఇది హిందువులకు, సిక్కు, జైను, బుద్ధిస్టులకు అప్లికేబుల్ అవుతుందని చట్టంలో క్లియర్ గా మెన్షన్ చేసినారు. చట్ట ప్రకారము షెడ్యూల్డ్ ట్రైబ్స్ కులాలకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ కాదు. కానీ మన గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ఆ మ్యారేజ్ హిందూ సాంప్రదాయాల ప్రకారం అయినట్టుంటే అటువంటి కేసుల్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ చేయొచ్చు అని మన గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. మరి మీ సంప్రదాయం ప్రకారం, మీ కుల సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందా, హిందూ మత సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగిందా, అది చూపించినట్లయితే మీ కేసు ప్రొసీడ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎలా జరిగిందండి మ్యారేజ్? ఏ పద్ధతిలో జరిగింది? మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిందమ్మా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగినట్లుంటే మీరు ఆ ఆధారాలు చూపెట్టి మీరు కోర్టులో ఫైల్ చేస్తే మీ పిటిషన్ తీసేందుకు అవకాశం ఉంటుంది. మీకు డైవర్స్ వస్తుందా రాలేదా అన్నది ఆ కేసు ట్రయల్ నడిపిన తర్వాతనే తెలుస్తుంది తప్పితే మీ పిటిషన్ తీసుకునేందుకు మాత్రం అవకాశం ఉంటుంది మీకు మీ వివాహం హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగినట్లయితే. ఎక్కడ ఏ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి సార్? ఇందాక నేను చెప్పినాను కదా, అది వివాహం ఎక్కడ జరిగిందో అక్కడ పిటిషన్ ఫైల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే దంపతులు లాస్ట్ టైం ఎక్కడ వాళ్ళు కాపురం చేసినారన్న ఆ ప్లేస్లో వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్య రెస్పాండెంట్ అంటే భార్య మీద వేయాలని అనుకుంటే భార్య ఏ ప్లేస్లో నివాసం ఉంటున్నారో అక్కడ కూడా వేసేందుకు అవకాశం ఉంటుంది. మనకు 4 ప్లేసులలో వేసేందుకు అవకాశం ఉంటుంది చట్ట ప్రకారం. అవునండి. జడ్జి గారు, ఇప్పుడు స్పెషల్ యాక్ట్ అంటున్నారు, స్పెషల్ యాక్ట్ ఏంటి సార్? మనకు విడాకులకు సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. హిందూ మతం ఫాలో అయిన వాళ్ళకి, క్రిస్టియన్స్ కానీ మిగతా కులాలకు సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఉంటుంది. ఆ మిగతా కులాలకు మాత్రము ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఇంకోటి డైవర్స్ యాక్ట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. జడ్జి గారు, ఇప్పుడు ట్రైబల్ అయిన నాయక్స్ కదండి, సో ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తారంటారా వాళ్ళు? స్పెషల్ ఇప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళైన వాళ్ళు హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైనుల వాళ్లకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. మిగతా వాళ్లకు ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రకారం మ్యారేజ్ అయినా కానీ మిగతా ఏ కులాల ప్రకారం మ్యారేజ్ అయినా కానీ ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దాని కింద వాళ్ళు ప్రొసీడ్ అయితే అవకాశం ఉంటుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి హర్ష గారు. హలో హలో హర్ష గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ప్రెసెంట్ జనరేషన్ లో మనకి అలుమనీ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. చెప్పండి, అడగండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మ్యూచువల్ గా డైవర్స్ తీసుకున్నా గానీ అలిమనీ అనేది హస్బెండ్ పే చేయాలి. అది మీరు అండర్స్టాండింగ్ లోనే కోర్టుకు వస్తారు కదా. మ్యూచువల్ గా తీసుకున్నప్పుడు మీరు ఏం అండర్స్టాండింగ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. పర్మనెంట్ అలిమనీ పేమెంట్ చేయాలని మాట్లాడుకుంటారా, పేమెంట్ చేయొద్దని మాట్లాడుకుంటారా అనేది అవుట్ ఆఫ్ ద సెటిల్మెంట్ వస్తుంది కదండి. మీరు ఎట్లా మాట్లాడుకుంటే అట్లా మీ ఇష్టం. మ్యూచువల్ గా తీసుకుంటున్నప్పుడు ఆ విషయం కూడా మాట్లాడుకుని ఉంటారు కదండి.
అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి కరెంట్ జనరేషన్ లో. అంటే పర్మనెంట్ అలిమనీ పేమెంట్ చేయడానికి మాత్రము హిందూ మ్యారేజ్ యాక్ట్ లో అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం అయితే పేమెంట్ చేయాలి. మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో వస్తున్నారు కాబట్టి మరి పేమెంట్ మీరు ఏమేమి టర్మ్స్ రాసుకుంటున్నారు అనేది ఆ సెటిల్మెంట్ లో మీరు రాసుకోవాలి. లాయర్ గారు, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా పరస్పరం అంటేనే 13B కింద వేసుకుంటారండి మ్యూచువల్ డైవర్స్. వేసుకున్నప్పుడు పిల్లలు ఉంటే, ఆస్తులు ఉంటే, ఉమ్మడిగా కొనుక్కొని ఉంటే ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. కానీ పిల్లల బాధ్యత అంటే మాత్రము ఎప్పుడు కోర్టు, పేరెంట్స్ ప్యాట్రియే, కోర్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. ఎందుకంటే చైల్డ్ వెల్ఫేర్ ఇస్ ద పారమౌంట్ ఇంట్రెస్ట్. ఎవరి దగ్గర పిల్లలు బాగుంటారు అనేది చూస్తుంది కోర్టు. కానీ ఒక 5 సంవత్సరాల లోపు అనుకోండి తల్లిల దగ్గరే ఉంటారు. అబ్బాయికి అయితే 5 సంవత్సరాల పైన ఏంటంటే తండ్రికి ఇవ్వచ్చు. ఆడపిల్లకు వచ్చే కాళ్ళకి ఆడమ్మాయి పెద్ద అవుతుంది అంటారు కదా, పెద్ద అయ్యేంత వరకు తల్లి దగ్గర ఉంచే అవకాశం ఉంటుంది. కాకపోతే కోర్టు చూసేదైతే ఎవరి దగ్గర పిల్లలు బాగుంటారు అనే అంశం మీదే తీసుకుంటుందండి. అది తీసుకొని డిసైడ్ చేస్తుంది. ప్రేమ, అఫెక్షన్ అవి కాదండి. పిల్లల భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందో ఆ అంశం తీసుకొని కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే. ఒకవేళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు అనుకోండి, పిల్లల డెసిషన్ వదిలేస్తారా? అవునండి. పిల్లలుగాన వాళ్ళు చెప్పి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటే పిల్లల నిర్ణయానికి వదిలేస్తారు. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిల్లల నిర్ణయానికి వదిలేసినా అక్కడ వాళ్ళ భవిష్యత్తు బాగలేదనుకోండి, పిల్లల తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర పిల్లల భవిష్యత్తు లేదు, తల్లి బాగా చదువుకునింది, మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతుంది, కానీ తండ్రి ఉండాలంటున్నారు, అయినా సరే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. లేకపోతే అలా ఉంచి డబ్బులు మెయింటెనెన్స్ రూపంలో పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పిల్లల భవిష్యత్తుని పెట్టుకునే కోర్టు నిర్ణయం తీసుకుంటుందండి. ఎందుకంటే ఈరోజు పిల్లలే కదా రేపు పౌరులు. మరో కాల్ తీసుకుందాం అండి. బాపట్ల నుంచి రామాదేవి గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను మాది డీవీసీ కేసు గురించి అడుగుదామని చేశానండి. డీవీసీలో రాసినంత వస్తుందా లేకపోతే ఎక్స్ట్రా వస్తుందా? ఎందుకంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కూడా కాదు. పిల్లలు లేరు నాకు. వాళ్ళు లాయర్లు తక్కువ అడుగు అని చెప్పేసి అడిగిచ్చారు. వాళ్ళకి ఆస్తి కోర్టునాడు దాకుంది. ఒకవేళ ప్రూఫ్ చూపిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? లాయర్ గారు, అమ్మా అంటే మీరు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే మీరు డీవీసీ కేసు వేశారు అనుకుంటున్నాను, అంతేనా? మీరు మీకేం కావాలి, దాన్ని బట్టి మీరేం కావాలో అంశాలు అందులో పొందుపరచండి. మీకు మెయింటెనెన్స్ కావాలన్నా, ప్రొటెక్షన్ కావాలన్నా, ఏం కావాలి మీకు అతని దగ్గర నుంచి? ప్రొటెక్షన్ కావాలి సార్, నాకు అమౌంట్ కావాలి సార్. ఆ అమౌంట్ కావాలంటే అమౌంట్ పొందుపరచండి అందులో. మీరే దాచిచ్చాను సార్, అది వాళ్ళకున్న ఎక్కువ అమౌంట్ కి నాకు తక్కువ రాయించారు. మరి మీరు సంతకం పెట్టకూడదు కదా అప్పుడు? అది తెలియదు సార్, నాకు ఫస్ట్ టైం కదా, నాకు ఏం తెలియదు. మరి అట్లాంటప్పుడు మీరు ఈ విషయమే జడ్జి గారి దగ్గర చెప్పండి, జడ్జి మీ అభ్యర్థనని ఒప్పుకుంటారు. ఏమని చెప్పాలి సార్? నాకు తెలియకుండా సంతకం పెట్టాను. అవార్డు అయిపోయిందా ఇప్పుడు? మెయింటెనెన్స్ అనేది అవార్డు అయిందా? మీకు ఇచ్చినారా మీ పిటిషన్ లో? లేదు సార్, ఇంకా కోర్టు హీరింగ్స్ జరుగుతున్నాయి. మీ భర్తకున్న సంపాదించే శక్తిని బట్టి మీకు మెయింటెనెన్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఆయనకు ఎంత ఆస్తి ఉంది, ఎంత ఎర్నింగ్ కెపాసిటీ ఉంది అనేది మీరు చూపించగలిగి దాని మీదకి వెళ్ళి మీకు అడగాల్సి ఉంటుంది. మీకు మీ భర్తకు స్తోమత లేకుండా మీరు ఎంత అంటే అంత అడగడానికి వీలు కాదు. ఆయన స్తోమతను బట్టి నేను అడగాలనుకుంటున్నాను సార్. స్తోమత లేకపోతే నేను అడిగేదాన్ని. ఒకవేళ మీకు ఇప్పుడు మంజూరు అయినప్పటికీ మీకు సరిపోకపోతే దాన్ని పెంచనీకి పిటిషన్ వేసేందుకు కూడా అవకాశం ఉంటుంది తర్వాత. వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. పెంచనీకి కూడా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి కాల్ తీసుకుందండి. విజయవాడ నుంచి గౌస్ గారు. హలో. హలో గౌస్ గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, అది ఒకసారి మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండి. ఓకే. ఒక 2006 లో మ్యారేజ్ అయిందండి. ఓకే. దాని తర్వాత ఏమైందంటేనండి, ఒక 2 పాపలు పుట్టారండి. తర్వాత ఆవిడ హిందూ యాక్ట్ ప్రకారం వేరే
దీంట్లోకి కన్వర్ట్ అయిపోయారండి. ఓకే, మీ పెళ్ళప్పుడు కన్వర్ట్ అయ్యారా? కాదండి, ఒక 10 years తర్వాత కన్వర్ట్ అయిపోయారండి. మళ్ళీ తర్వాత కలిసి ఉంటామని చెప్పి మళ్ళీ వచ్చారండి. మళ్ళీ తర్వాత ఆ పాపను తీసుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ మత ప్రకారం ఉంటున్నారండి. ఓకే. ఒక రీసెంట్ గా 3 years బ్యాక్ 498 కేసు నా మీద పెట్టారండి. ఇలాగ చేశారు. మళ్ళీ ఇప్పుడు నేనేమన్నా డైవర్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీ పెళ్లి ఏ పద్ధతిలో జరిగిందండి? ముస్లిం సాంప్రదాయ ప్రకారం జరిగిందండి. ఓకే. అమ్మాయి పేరు మార్చారు అప్పుడు? లేదండి, మార్చలేదు. సేమ్ పేరుంది. అమ్మాయికి రిజిస్టర్ అంటే రికార్డ్స్ లో ఏముంది అదే పేరు ఉంది పెళ్ళప్పుడు కూడా, అంతేనా? అవునండి. మొత్తం మారలేదు? మారలేదండి. ఓకే జడ్జి గారు, మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అన్నారు కాబట్టి మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ కాకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ డైవర్స్ యాక్ట్ కానీ అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో ఏ గ్రౌండ్స్ వస్తున్నదంటే క్రూయల్టీ కానీ డిజర్షన్ కానీ ఆ గ్రౌండ్స్ మీద విడాకులు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు ముందుగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కు ప్రయత్నం చేయండి. మీరు ఎందుకు డైరెక్ట్ విడాకులకు వెళ్దాం అనుకుంటున్నారు? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. ముందు సంప్రదించండి, మీకు కలిసి ఉందాం అన్నట్టు మీరు కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించండి. మీ దగ్గరలో ఉన్న న్యాయ సేవకు వెళ్ళి మీడియేషన్ను సంప్రదించండి. మీడియేషన్లో సెటిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ సెటిల్ కాకముందు అక్కడ క్రూయల్టీ గ్రౌండ్స్ కానీ డిజర్షన్ గ్రౌండ్స్ కానీ మీరు విడాకులకు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క మాట సార్, చెప్పండి. ఆవిడ ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ కి పంపించారు సార్. తర్వాత ఇక్కడ పెద్దల సమక్షంలో చెప్పారండి, మాట్లాడిన తర్వాత ఏమంటారంటే మేము కలిసి ఉంటాకి ఇష్టం లేదు, ఏదైనా మాకు సెటిల్ చేయమని అడుగుతున్నారండి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి మాకు ఇచ్చేసరి మేము ఉంటాకి ఇష్టం లేదు అంటున్నారండి. ఒకవేళ మీకు ఇద్దరికి అంగీకారం అయినట్లయితే పరస్పర అంగీకారంతో మీరు విడాకులు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఆయన ఇంకొక పాయింట్ చెప్పారండి, 10 సంవత్సరాల తర్వాత మతం మారారు అంటున్నారు. అలానే వివాహం చేసుకునేటప్పుడు కూడా మతం మారకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నారు కాబట్టి మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ డైవర్స్ యాక్ట్ కింద కానీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమన్నా క్లియర్గా మీకు డౌట్ ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న న్యాయ సేవా కేంద్రానికి వెళ్ళి తగు సలహా పొందొచ్చు మీరు అక్కడ. ఇది 498 పెట్టారండి నా మీద. అంటే అనసరిగా ఇప్పుడు నేను అసలు వేరే చోట ఉంటున్నాను, ఆవిడ వేరే చోట ఉంటున్నారు. నా మీద ఆ కేసు బనాయించి నాకు ఇప్పుడు చెప్తున్నారండి వాయిదాలు. 498 అంటే వరకట్న వేధింపుల కేసు పెట్టుండొచ్చు. అది మరి ఇన్వెస్టిగేషన్లో ఉందా, కేసు ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా అన్నది మనకు తెలియదు కదా. కేసు పెట్టినంత మాత్రాన అది ప్రూవ్ అయినట్టు కాదు కదా. అంటే దానికి ఏమన్నా మనం వేరేది లాయర్ గారికి చెప్తేనేమో ఆవిడ రావాల్సింది కోర్టుకని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారండి మీరు? 8 సంవత్సరాల నుండి విడిగా ఉంటున్నాను. ఓకే, 8 సంవత్సరాల నుంచి విడిగా ఉంటూ ఇప్పుడు ఆవిడ 498 పెట్టారు. 3 years బ్యాక్ పెట్టారండి. అంటే 5 years తర్వాత. అది సాక్షులను కోర్టుకు పిలుస్తారు. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి కేసు కోర్టులోకి వచ్చినట్టుంది. ఆ నేరం రుజువు కావాలనంటే ఆమె వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు నిజంగానే వరకట్న వేధింపులు చేసినారా లేదా అన్నది ఆ కేసులో డిసైడ్ అవుతుంది. అప్పుడు సరే సార్, ఈ కేసు నడుస్తానే విడాకులు తీసుకునే అవకాశం ఉందండి? ఉంది. మీరు సెటిల్మెంట్ అయినట్టయితే ఆ 2 కేసులు క్లోజ్ అయిపోతాయి కదా. అప్పుడు 2 రాజీ చేసుకోవచ్చు. అదేనండి, ఆవిడైతే ఒప్పుకోవాలి. అవును అవును. మరో కాల్ తీసుకుందాం అండి. కోటేశ్వరరావు గారు గుంటూరు నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏం లేదు మేడం, మా బ్రదర్ కన్నా మా మరదలకి కొద్దిగా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చి మా మరదలు ఇక్కడ నుంచి గొడవపడి వెళ్ళిపోయింది మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా అండి? పాప ఉందండి. ఓకే, పాప ఎక్కడుంది? పాప మా మరదల దగ్గరే ఉందండి. ఓకే. సో మా తమ్ముడు అప్పుడు డైవర్స్ కావాలని చెప్పేసి గొడవపడి వెళ్ళిపోతే మా తమ్ముడు డైవర్స్ అప్లై చేశాడు. ఓకే, అప్లై చేశాడు. తర్వాత డైవర్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అను డివిసి కేసు చేసింది. ఇప్పుడు 2.5 years నుంచి ట్రయల్స్ నడుస్తున్నాయి. ఓకే. ఇప్పటి వరకు దాని గురించి క్లారిటీ రాలేదు మేడం. మా తమ్ముడు వయసు ఏమో ఆల్మోస్ట్ 32 years ఏజ్ అయిపోతుంది. దాని గురించి మనకి ఒక క్లారిటీ రాలేదు. తిరుగుతానే ఉన్నాడు. అతను చేసేది కాపీ పని మేడం. ఓకే. సో అతను చేసుకుంటేనే బతకాడు.
పద్దాగల పొట్టు చుట్టూ తిరిగి అతను ఉన్న కూలి కూడా పోగొట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు అతనికి దగ్గర 3 కేసులు ఉన్నాయి మేడం. 3 కేసుల కోసం తిరుగుతున్నాడు. నెలలో 2-3 సార్లు వాయిదాలు పడతాయి. తొందరగా ఏమన్నా అయ్యే విధంగా ఏమన్నా సహాయిస్తారని చెప్పి కాల్ చేస్తాను. మీ సమస్య నాకు అర్థమైందండి. ఈ కోర్టు ప్రొసీజర్లు, ఆ కేసులు నడవడం అవి టైం తీసుకుంటాయండి. మీరు వీలైనంత వరకు మీ మరదలతో మాట్లాడి ఏదన్నా సఖ్యంగా అంటే కలిసి హ్యాపీగా జీవించడమా లేకపోతే విడిపోవడమా హ్యాపీగా ఆలోచించుకొని క్లోజ్ మీకు తొందరగా పరిష్కారంగా చెప్పండి. యాక్చువల్ అయితే ఇది చాలా గొడవలు అయిపోయినాయి, కేసులు అయినాయి. కలిసే ఉద్దేశం అయితే లేదు సార్ మా తమ్ముడికి. లేకపోతే కలిసే ఉద్దేశం అంటే ఇన్ని సంవత్సరాల్లో కోర్టు చుట్టూ తిరగడు సార్. స్టార్టింగ్ లోనే 2-3 గొడవలు అయినప్పుడే ఎంతమంది పెద్దవాళ్ళు అమ్మాయి ఇట గొడవలు పడుతున్నా అని చెప్పినా గానీ లేదులే నేను నా భార్యను తీసుకొచ్చి నువ్వు నేను ఉంచుకున్నా అని చెప్పి పూసుకున్నాడు. తర్వాత కూడా మళ్ళీ గొడవలు పడి కూడా వెళ్ళిపోయింది. సో వాడికి ఏంటంటే ఇంకా అమ్మాయి మీద విరక్తి వచ్చేసింది. ఇంకా నాకొద్దు ఆ పిల్ల, నేను అమ్మాయి అని ఉంటే నేను మనశ్శాంతిగా ఇంట్లో ఉండలేను అని ఫిక్స్ అయిపోయాడు సార్. ఇప్పుడు అమ్మాయి మంచిగా మారి వస్తానన్నా గానీ మా వాడు యాక్సెప్ట్ చేయట్లా. మీకు అనిపిస్తుందా అమ్మాయి మంచిగా సహాయిస్తారా అని? కాదు, మీకు అనిపిస్తుందా అమ్మాయి మంచిగా మారి వస్తుందని? తెలియదు సార్, ఎందుకంటే ఆ టార్చర్ మేము లైవ్ లో అనుభవించాం అనమాట. సో మాకు కొద్దిగా భయం ఉంటది, ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది 4-5 టైమ్స్. సరే, మీరు మీ పరిస్థితులను చూసుకొని కోర్టులో కానీ లేదా పెద్దల సమక్షంలో కానీ ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యేటట్టు చూసుకోండి. కాంప్రమైజ్ కూడా రావట్లేదు సార్. లేదంటే మీకుండే పరిష్కారము కోర్టులోనే కొద్దిగా తొందరగా మీరు జడ్జి గారికి మీ సమస్య జడ్జి గారికి చెప్పి కొద్దిగా తొందరగా ప్రొసీడింగ్స్ చేసే విధంగా మీ లాయర్ను కూడా ఎక్స్పెక్ట్ చేయమని చెప్పండి తొందరగా. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు ఇద్దరు అనుమతితోనే విడాకులు వస్తాయా? ఎవరు ఒక్కరికి ఓకే అయినా కానీ రావు కదా? అట్లా కాదండి, విడాకులు డైవర్స్ ఇచ్చేది జడ్జి గారండి, భార్యాభర్త కాదు. అదే డైవర్స్ ఇచ్చేది జడ్జి గారు. మీరు కావాల్సిన రుజువులు అవన్నీ మీరు కోర్టులో పెట్టండి, పెట్టి మీ కేసుని మీరు రుజువు చేసుకునేదానికి చూడండి. డైవర్స్ ఇచ్చేది భార్య కాదు, భర్త కాదు, జడ్జి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు తొందరగా కోర్టులో మీ సాక్ష్యాలను అవి పెట్టి ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఇలా ఇంకా ఒక 1 year పడుతుంది సార్ సుమారు. అది నేను కరెక్ట్గా చెప్పలేనండి. మీరు తొందర చేసుకోండి. మీరు పెట్టాల్సిన సాక్ష్యాలు పేపర్లు అవన్నీ పెట్టి మీరు తొందర చేసుకోండి. మీరు చెప్తున్నారు కదా అతను కోర్టుకు వస్తూ ఉంటే అతను డైలీ వేజెస్ పోతాయి, అతను బతుకుపోతుందని చెప్పి అది కూడా చెప్పండి మీరు. జడ్జి గారు, హిందూ వివాహ చట్టానికి సంబంధించి లోక్ అదాలత్లో ఎలాంటి పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తలకు? మీరు సమయానికి చాలా చక్కటి ప్రశ్న అడిగినారు. లోక్ అదాలత్లో ఫ్యామిలీ సంబంధ ఇచ్చిన ఇష్యూస్ ఎలాంటివైనా సెటిల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డైవర్స్ తీసుకోవడానికి మాత్రము అవకాశం లేదు. లోక్ అదాలత్లో మధ్యవర్తిత్వం ద్వారా ఏమైనా రాజీ చేసుకుంటే ఈ ఇష్యూస్ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. మరి మనకు రేపే ఆదివారం రోజు ఇక్కడ లోక్ అదాలత్ తెలంగాణలో జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కనుక ఎటువంటి సివిల్ కేసులు ఉన్నా కానీ, చెక్ బౌన్స్ కేసులు ఉన్నా కానీ, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నా కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా నేను ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు నేషనల్ లోక్ అదాలత్ అనేది తెలంగాణలో ప్రతి ఒక్క కోర్టులో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. ఒకసారి లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసు అది అంతిమ తీర్పుగా భావిస్తారు. కాబట్టి రేపటి లోక్ అదాలత్ను అందరినీ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఒక కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి మురళీమోహన్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అమ్మాయి 20 years మ్యారేజ్ అయినాము. అదే అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అసలు తాగి వాళ్ళని తీసి వేరే ఆమె దగ్గర తీసి కొట్టడం, డబ్బులు ఇచ్చబెడగా చేయటం చేస్తున్నారమ్మా. మొన్న 4 years బ్యాక్ వేరే మళ్ళీ ఒక ఉంచుకొని అప్పులు పాలు చేసి అందరూ కూడా పిల్లలు పెంచుతున్నారు. పిల్లలు కూడా పడుచుకోవాలనేసి డాక్టర్ డబ్బులు ఇవన్నీ చేసి గందరగోళం చేస్తారమ్మా. మొన్న నెక్స్ట్ రీసెంట్ గా 2 months కింద కేసు పెట్టామమ్మా పోతుంది. ఓకే. కానీ వాళ్ళు రెస్పాన్స్ రావట్లేదమ్మా. వీళ్ళంతా ట్రై చేసినా
ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి? మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 20 years అయిందమ్మా. ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, పిల్లవాడు ఇంటర్ చదువుతున్నాం. ఎంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారండి? అంటే పిల్లల కోసం అంత కలిసే ఉంటున్నారు. 5 months. ఓకే, 5 months నుంచి విడిగా ఉంటున్నారు. విడిగా ఉన్నారు. గొడవ వచ్చేసింది, సంబంధం లేదని ఇల్లు ఖాళీ చేశాడు. పిల్లవాడిని ఆవిడ పంపించేసి. ఓకే, ఇద్దరు పిల్లలు ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరే ఉన్నారా? అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, పిల్లవాడు చదువుతున్నాడు. ఓకే, లాయర్ గారు ఆమె వేరే ఉంచుకొని వేరే ఒక కాడ ఉంటా, అక్కుంటే ఆవిడ ఆ కాడ ఉంటా, అంతా అక్కడ చూసుకుంటున్నాడు. అది పట్టుకోవట్లేదు, కేసు పెట్టినా రావట్లేదు. లాస్ట్ కేసు కడతా ఉన్నాడు. మన కేసు కడితే మనకి ఏంది బెనిఫిట్స్ అని దాని గురించి. ఓకే, మీ సమస్య నాకు అర్థమైందండి. ఇప్పుడు మీకు పెళ్ళి, మీ సిస్టర్కో ఎవరికో పెళ్ళి 20 సంవత్సరాలు అయింది కాబట్టి ఆమె ఇంటి దగ్గరికి వచ్చింది, కూతురికి పెళ్ళి అయిపోయింది, కొడుకు చదువుకుంటున్నాడు. ఇప్పుడు మీకు 2 ఉన్నాయి. ఒకటి, కొడుకు చదువుకునేదానికి మీకు కొంత డబ్బులు కావాలి, ఇదొకటి. రెండోది, మీ ఆ అల్లుడు వచ్చి మీ ఆమెని కొడుకుని తీసుకోబోవాలి. ఈ 2 మీకు ఉండేది. ఈ 2 సమస్యలు ఉన్నాయి మీకు. ఈ 2 సమస్యలకి మీరు కోర్టు ద్వారా పరిష్కారం పొందొచ్చండి. ఆమెను వెళ్ళి అదే మీరు ఆయన వచ్చి తీసుకెళ్ళమని చెప్పడానికి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు, ఒకటి. రెండోది, పిల్లోడి మెయింటెనెన్స్ అడగచ్చు మీరు. తర్వాత ఇది అడిగేటప్పుడు ఆయన యొక్క స్తోమత, ఇచ్చే స్తోమత చూపించండి, ఈమె యొక్క ఇవ్వలేని స్తోమత చూపించండి. ఓకేనా? పిల్లోడు చదువుకుంటున్నాడు కాబట్టి, ఆయన పిల్లోడి కొడుకు కాబట్టి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ 2 వేసుకోండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, మెయింటెనెన్స్ 2 వేసుకోండి, మీకు న్యాయం జరుగుతుంది. పిల్లల విషయంలోకి వచ్చే కాలకి కోర్టు 60 నుంచి 90 రోజుల లోపల తొందరగా తేలుస్తుందండి. పిల్లల విషయంలో మాత్రం తొందరగా తేల్చేస్తుంది. కాబట్టి వేసేటప్పుడు ఆయన స్తోమత చూపించండి కోర్టులో. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి కవిత గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నాకు చిన్న వయసులో పెళ్లి చేసారు. ఓకే. 15 సంవత్సరాలు అట్లా 12 సంవత్సరాలకు పెళ్లి చేస్తే 1 సంవత్సరం తర్వాత కొంచెం గొడవలే డైవర్స్ అయినాయండి పెద్దల సమక్షంలో. ఇప్పుడు 22 ఏళ్ళు అయిందండి నాకు పెద్దల సమక్షంలో విడాకులైనా ఏం మన కోర్టులో చేసింది కాదు, మైనర్ అని చెప్పి అప్పుడు అక్కడ వరకు వెళ్ళనివ్వలేదు. ఓకే. నాకు అప్పటి నుంచి నేను సింగిల్ గా ఉంటున్నానండి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఏమన్నా వేయగలిగితే ఆలోచన ఉంది నాకు. ఏ విధంగా వెళ్ళాలో తెలియదు మేడం. మీ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నారమ్మా. ఓకే, మీరు సింగిల్ గానే ఉన్నారు? సింగిల్ గా. ఓకే, జడ్జి గారు ఇప్పుడు తీసుకోవచ్చా? మీరు మైనర్ అన్నప్పుడు ఆయన మేజరా పెళ్లి? లేదండి, ఆయన కూడా మైనరే అండి. ఇద్దరు కూడా మైనర్లే అయినప్పుడు మరి మీ మ్యారేజ్ మాత్రము చెల్లదు. మీరు చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నప్పుడు మీరు పర్మనెంట్ అలిమనీ కోసం అక్కడ అడగాల్సిన దానికి అవకాశం ఉంటుంది. మీరు చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదు, మీరు విడాకులు అది మీ మ్యారేజే చెల్లదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టాల్సిన అవసరం ఉండింది. మరి మీరు అట్లా చేసినట్లయితే మీరు అందులో మీరు మెయింటెనెన్స్ చేసేందుకు అవకాశం ఉంది అక్కడ. ఇద్దరు మైనర్లు కాబట్టి ఆ మ్యారేజ్ అనేది చెల్లదు. మరి మ్యారేజ్ చెల్లనప్పుడు వాళ్ళకి రక్షణ ఎలా ఉంటుందండి? మహిళలకి మెయింటెనెన్స్ ఎలా వస్తుంది? మెయింటెనెన్స్ అనేది అది చట్టంలోనే ఉంది, పర్మనెంట్ అలిమనీకి ఉంది, మెయింటెనెన్స్ ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ లోనే ఉంది. వాళ్ళు ఆ మ్యారేజ్ చెల్లదని గిట్ట పిటిషన్ వేసుకున్నప్పుడు మెయింటెనెన్స్ అడిగేందుకు అవకాశం ఉంది అక్కడ. ఓకే, ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నాడు కదండి మేజర్ అయ్యాక? అది ఇక్కడే ప్రాక్టికల్ గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు చట్ట ప్రకారంగా ప్రొసీడ్ అయి ఉండాల్సింది. మీరు చట్టాన్ని అప్రోచ్ కాలేదు కాబట్టి మీకు ఇబ్బంది వచ్చింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.